వెల్కమ్ టు ఎస్వీఆర్కే 9 న్యూస్ ఛానల్. ఈ రోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ 5వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా జ్యోతి ప్రజ్వలన చేసి కేక్ కటింగ్ చేసి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో పాటు పలువురు పెద్దలు, కమ్యూనిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కేవలం 80 మంది సభ్యులతో చిన్నగా మొదలైన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ ప్రస్తుతం అంచెలంచెలుగా ఎదుగుతూ 80,000 మంది సభ్యుల భారీ స్థాయికి చేరుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై స్వయంగా కూరగాయలను పండించుకొని తినడం ఎంతో ఆరోగ్యకరమని, ఈ మహత్తర ఉద్యమంలో గృహిణులు, రిటైర్డ్ ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని కలెక్టర్ కొనియాడారు. ఈ వేడుకల్లో భాగంగా కలెక్టర్ గారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. అలాగే పర్యావరణ పరిరక్షణ చాటుతూ కలెక్టర్ కి మరియు వచ్చిన అతిథులందరికీ జ్ఞాపికలుగా మొక్కలను బహుమతిగా అందజేశారు. ప్రార్థనా గీతాలు, ఆటపాటలు మరియు సరదా సందర్లతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ వార్షికోత్సవ సభ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ముగిసింది. లోగో తయారు చేసినటువంటి కమిటీ సభ్యులు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. లోగో తయారు చేసినటువంటి సభ్యులు, కార్యక్రమానికి రూపకర్త, ఫౌండర్, సిటీజీ ఫౌండర్ శ్రీ శ్రీనివాస హోర్కర్ గారు, వారి భార్య సరోజ గారు. గారు ఫౌండర్ అయినటువంటి శ్రీ శ్రీనివాస హోర్కర్ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు, ప్రత్యేకంగా సిటీజీ విజయవాడ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సన్మానించుకోవడానికి శ్రీ నాగేశ్వరరావు గారు, అఫ్జల్ గారు శాలువాతో చిరు సన్మానం చేస్తారు కలెక్టర్ గారిని మనందరి తరపు నుంచి. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, అలాగే సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ విజయవాడ 5వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించేందుకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సహకారం, మీ అందరి కృషి, మీ అందరి ఇంట్రెస్ట్తో ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చారు. అలాగా ప్రతి ఒక్కరు ఈ మొక్కలు నాటడము, మొక్కలు పెంచడము, దీన్ని పర్యవేక్షణ చేసుకుంటూ పరిరక్షించుకుంటూ నెక్స్ట్ జనరేషన్ కూడా దాని గురించి తెలియజేసే కార్యక్రమం అయితే చేస్తున్నారో ఇది చాలా అభినందనదాయకం. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇది ఇప్పుడే మేడం మాట్లాడుతూ ఇంట్రడక్షన్లో చాలా చక్కగా చెప్పారు. మొక్కలు నాటడం, పెంచడం అనేది అది మనం కూరగాయలు కావాలంటే బయట కూడా తీసుకురావచ్చు, ఏదైనా కూడా దొరుకుతుంది బయట. కానీ మన ఇంట్లో మన టెర్రస్ గార్డెన్లో మొక్కలు నాటడం వల్ల కేవలం మనమే కాదు, మన పిల్లలకి కూడా ఒక మెసేజ్ ఇస్తున్నాం. మనం మొక్కలు పెంచడం మన బాధ్యత. అది ఈరోజు కూరగాయల మొక్కలు కావచ్చు, లేదా మన ఫారెస్ట్రీ కావచ్చు, లేదా పంటలు కావచ్చు. మొక్కలు పెంచడంతో ఆ మొక్కం కూడా ఒక జీవ కదా అది. సో దాన్ని పెంచడం ద్వారా అది మాట్లాడదు, కానీ అది మనకు ఫలం ఇస్తుంది. అది ఒక చాలా మంచి అనుబంధం. పిల్లలకి దాని గురించి తెలియచేయడం చాలా చాలా అవసరం. ఈ మధ్య కాలంలో టెక్నాలజీ ఎక్కువైపోయి, ఇప్పుడే మేడం చెప్తున్నట్టు రైస్ ఎక్కడి నుంచి వస్తుందంటే సూపర్ మార్కెట్ నుంచి వస్తుంది, కూరగాయలు ఎక్కడి నుంచి వస్తుందంటే అలాగా కాకుండా వాళ్ళకి యాక్చువల్లీ సోర్స్ ఏంటి, సో అది ఎట్లా పెంచాలి. ఒక పంట పండించాలంటే రైతు ఎంత కష్టపడతాడు, ఆ రైతు కష్టానికి ఆ పర్యావరణం కూడా సహకరిస్తేనే ఆ పంట మన చేతికి వస్తుంది. మీకు అందరికీ తెలిసే ఉంది, ఒకసారి వేసిన పంటకి ఏదైనా వరదో లేదా వర్షం రాకపోయినా ఏదైనా ఇబ్బంది జరిగితే పంటలు మొత్తం నాశనం అయిపోతాయి. సో అటువంటి ఆ క్లిష్టకర పరిస్థితి నుంచి అన్నదాత ఈరోజు మనకు అన్నం పండించి పంపిస్తారు. ఆ అన్నాన్ని మనం తింటున్నప్పుడు వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పడం ఎంత ఇంపార్టెంట్ అంటే, అది పిల్లలకి తెలియాలంటే మీరు చేస్తున్న ఈ కృషి చాలా ఇంపార్టెంట్. దీనివల్ల పిల్లలకి ఓహో కూరగాయ రావాలంటే ఇంత పని చేయాలా. మనం బీజం వేసిన 3-4 నెలల తర్వాత వచ్చే కూరగాయలు, ఆ 3-4 నెలలు కంపల్సరీగా మీరు దాన్ని పోషించాలి, రోజు నీళ్లు పెట్టాలి. అక్కడ ఏమైనా మళ్ళీ పురుగులు ఏమైనా వచ్చే చూడాలి. అంత చూసి దాన్ని పోషిస్తేనే అది 4 నెలల తర్వాత ఒక కూరగాయలు ఇస్తుంది. అది ఆ పిల్లలకి తెలియజేయడం, నెక్స్ట్ జనరేషన్కి తెలియడం చాలా చాలా అవసరము. దాంట్లో మీరు చేస్తున్న కృషి కేవలం కూరగాయలకు మీ హాబీగా చేసుకుంటున్నారు, కానీ ఇది భావి తరాలకు ఎంతో మంచి నిదర్శనంగా ఒక లెసన్గా నిలుస్తుందని నేను భావిస్తున్నాను. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చిన కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. మీరు ఏదైతే చేస్తున్న టెర్రస్ గార్డెన్, ఇది కేవలం మీకోసమే కాదు, ఇది మీరు సమాజం కోసం చేస్తున్నారు, పర్యావరణం చేస్తున్నారు. కాబట్టి దీంట్లో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సో ఈ ఫ్యూచర్ జనరేషన్స్ దీని గురించి తెలియచేసే విధానంలో టెర్రస్ గార్డెన్ సొసైటీ ఏదైతే ఉన్నారో సిటీ టెర్రస్ గార్డెన్ సొసైటీ మీ ద్వారా కొన్ని కాంపిటీషన్స్ కూడా చేస్తూ మోటివేట్ చేయాలని కోరుకుంటున్నాను. నాకు అక్కడక్కడ సిటీ గార్డెన్ టీం అక్కడక్కడ కలుస్తూ ఉంటారు. వాళ్ళందరూ చక్కగా కాంపిటీషన్ చేస్తూ ఆ కూరగాయల్లోనే గణేషన్ చేయడము, కూరగాయల్లోనే చాలా మంచి మంచి కళాకృతులు చేయడం అని చేస్తున్నారు. చాలా అభినందనదాయకము. ఇది మనం ఎంత ప్రోత్సహిస్తే
ఇస్తే ఈ ఆర్ట్తో పాటు మన రెస్పాన్సిబిలిటీని కూడా గుర్తు చేసిన వాళ్ళు అవుతాము. ఆ నెక్స్ట్ జనరేషన్ దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి చాలా ఉపయోగం ఉంటుంది. మనం చేయలేదనుకోండి, టెరెస్ గార్డెన్లో మీరు చేయకపోతే మీరు బయట తీసేసుకోవచ్చు, కానీ ఒక జనరేషన్ ఈ లెసన్ని మర్చిపోతుంది. ఇప్పుడు అమ్మగారు చేశారని కొంతమంది చెప్తున్నారు, అమ్మ మీరే మాకు ఆదర్శం, మీరు చేశారని. ఇప్పుడు ఆవిడ చేశారు కాబట్టి మీరందరూ చేస్తున్నారు. ఇప్పుడు మీరందరూ చేస్తున్నారు కాబట్టి మరింతమంది ముందుకి నెక్స్ట్ జనరేషన్ కంటిన్యూ చేస్తుంది. ఆ రోజు అమ్మగారు చేయలేకపోయి ఉంటే మీరు ఈరోజు చేసేవాళ్ళు కాదేమో. సో మీరు చేయలేకపోతే నెక్స్ట్ వాళ్ళు చేస్తారో తెలియదు. అందుకే ఆ కంటిన్యూటీ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం దేశాన్ని కాపాడడానికి ఇది సమాజానికి సేవ చేయడానికి అందరూ బార్డర్కి వెళ్ళి పోరాడాల్సిన అవసరం లేదు, అందరూ ప్రణాళికలు చేయాల్సిన అవసరం లేదు. కానీ మనం చేసే చిన్న ఒక మంచి ఉద్దేశం, ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి ఆలోచన సమాజానికి ఎంత చక్కగా మార్గదర్శనం ఇస్తుంది అనే దానికి ఇదే ఒక నిదర్శనం అమ్మ. సో మీకు హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. మీరందరూ ఇంత చక్కగా ఇటువంటి ఆ కార్యక్రమం చేస్తూ ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తున్నారు. మీ స్థాయిలో సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ప్రతి ఒక్క సభ్యులకి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా నా జిల్లాకి వస్తే ఎన్టీఆర్ జిల్లా ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడూ జరుగుతూ ఉండాలి, ప్రోత్సహిస్తూ ఉండాలి. అందుకే ఈ మన పెద్ద వచ్చి పిలిచిన వెంటనే కంపల్సరీ వస్తాను, మీరు చేయండి అని చెప్పాము. ఇది ఏంటంటే ప్రతి ఒక్కరిని నేర్చుకోవాలా. మనకు ఇంట్లో ఇప్పుడు కొంతమంది చెప్తారు, నేను చేయలేను, అక్కడ స్థలం లేదు, మన దగ్గర ల్యాండ్ లేదు, అది ఇది చెప్తారు. మీరు చేస్తున్నారు కదా, అందరికీ ల్యాండ్ అవసరం లేదు, మనసు ఉంటే చాలు వస్తుంది. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ విల్ బి ఎ వే. ఇక్కడ చూస్తున్నాను కళాకృతులు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి. మనం వాటర్ తాగాక లేదా అదని చెడిపోయాక లేదా అది పని అయిపోయి బయట పడేస్తాం వాటర్ బాటిల్ని. ఇక్కడ ఎంత చక్కగా వాళ్ళని కళాకృతులు చేసి జింక పిల్లలు చేశారు, మంచి పూల కుండీలు చేశారు, ఎంత చక్కగా ప్లే ఎక్విప్మెంట్స్లో చేసి పెట్టారు. అంటే మన క్రియేటివ్గా ఆలోచిస్తే కంపల్సరీగా ప్రతి దానికి మనకు సొల్యూషన్ దొరుకుతుంది. ఇది కేవలం ఇదే కాదు, మీరు ఇది చేస్తున్నప్పుడు పిల్లలు ఇది చూస్తున్నారు కదా, వాళ్ళకి ఇంకా కొంచెం మంచి ఆలోచనలు వస్తాయి. నేను ఇలా చేయొచ్చు కదా అని వాళ్ళకి మరింత ఆలోచనలు వస్తాయి. దీనివల్ల ఏదో మీకు ఇది అయిపోతుంది, మనం చేసేది చివరికి అనుకోకండి. ఇది చేయడం వల్ల కంపల్సరీగా నెక్స్ట్ జనరేషన్స్కి ఆటోమేటిక్గా వాళ్ళకి తెలియకుండా ఎన్నో ఐడియాలు వస్తాయి. ఇప్పుడు మీరు వేస్ట్ వాటర్ బాటిల్ని ఇట్లా చేయొచ్చు అని ఆలోచిస్తారు, వాళ్ళు ఇంకొకటి ఆలోచిస్తారు. ఓకే, వేరే వేస్ట్ పేపరు, వేస్ట్ క్లాత్స్, అలాగే వేస్ట్ ప్లాస్టిక్, వేరే ఏదైతే ఈ డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయో అవన్నీ ఇంకెలా వాడచ్చు, వాళ్ళకి ఇంకొక ఐడియా వస్తుంది. అదే ఐడియా రావడానికి ఇదే స్టార్టింగ్ పాయింట్. సో అందుకే మనం ఇప్పుడు ఇంత ఎవరైనా ఇప్పుడు స్మార్ట్ ఫోన్స్, మొబైల్స్, శాటిలైట్స్ ఇవన్నీ వచ్చాయంటే ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడి నుంచి? జస్ట్ ఏమీ లేని చోటు నుంచి. ఓకే, సో ప్రతిదీ కూడా అంతే. ఇది అంచెలంచెలా ఎదగడము. ఆ స్టెప్ బై స్టెప్ ఇన్నోవేషన్స్లో మీరు చేస్తున్న ఈ చిన్న కళాకృతులు అయితే ఉన్నాయి, ఇది మీ పిల్లలకి అలాగే సమాజానికి కూడా మంచి ఆదర్శంగా ఉంటాయి. ఇటువంటి కార్యక్రమంలో వీలైతే ఎగ్జిబిషన్స్ కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటివి అందరికీ ఇన్వైట్ చేసి అన్నీ ఇంకా ఏ రకంగా చేసి ఉంటారు నాకు తెలిసి. అటువంటి ఎగ్జిబిషన్ పెట్టి ముందుకు తీసుకెళ్తే ఇంకా బాగుంటుందని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. సిటీజీని మంచిగా పూలతోనూ అలాగే పండ్లతోనే డెకరేట్ కూడా చేస్తున్నారు. చాలా చక్కగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ ముగ్గేసిన వాళ్ళు కూడా అందరికీ అభినందనలు. అట్లాగే ఈరోజు సండే మీరేనా గుడ్ అమ్మా. సో సండే అయినప్పటికీ మీరందరూ వచ్చారు కదా, ఇది ఇంట్రెస్ట్. యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్. సో మీ ఇంట్రెస్ట్కి గౌరవం ఇస్తూ నేను ఇక్కడికి వచ్చాను ఈరోజు. ఎందుకంటే ఇక్కడ మీరు ఇంతమంది. నా పేరు కోవటి శ్రీదేవి, నేను సిటీజీ అడ్మిన్ని. మా మిద్దె తోట పంట, పెరటి పంట, ఆరోగ్యం, ఈ నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఇది మాది 5వ వార్షికోత్సవం. ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకుంటాం, అందరం కలిసి ఒక పండగలా చేసుకుంటాము. దీనికి కారణం ఈ సిటీజీ కో ఫౌండర్ మా హర్కరా సార్, మా సరోజ మేడం, ఇద్దరు కృషి వల్ల మేము ఇంత దూరం రాగలిగాము. మమ్మల్ని ఒక విధమైన ట్రైన్ చేసి మొక్కల గురించే కాదు, మొక్కల కోసం వచ్చే మెంబర్స్ కూడా ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఒక దీనిగా పొలైట్ గా అనేది కూడా. నేను వచ్చిన కొత్తలో నేను ఇలా లేను, నన్ను నేను మార్చుకుంటూ ఇక్కడ దాకా జర్నీ చేశాను. నేను వచ్చే 4 years ఉంటుంది నా జర్నీ వరకు సాగింది. ఇది స్టార్ట్ చేసిన మా మేడం, మా సార్ కూడా చాలా గ్రేట్ అన్నమాట. ఎందుకు చెప్తున్నానంటే ఇంతమందిని టెర్రస్ గార్డెన్ తయారు చేసినందుకు గాను చాలా సింపుల్ గా స్టార్ట్ చేశారు. 10 మందితో స్టార్ట్ చేసిన గ్రూపు ఇప్పుడు దిన ప్రవర్ధమానమై దాదాపు ఒక 80,000 మందికి చేరిందంటే అసలు అది ఒక గొప్ప ఇదనమాట. మనం చెప్పలేము దాని గురించి. ఇంతమంది ప్రయోజనం పొందుతున్నారు. ఎవరి ఆరోగ్యం గురించి వాళ్ళు అవేర్నెస్ తెచ్చుకొని మన ఇంట్లో పండించిన పంటతో మనం వంట చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో అందరినీ ఇంత మోటివేట్ చేశారు. వాళ్ళిద్దరికీ మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ టైంకి ఇక్కడికి రావాల్సిందే, కానీ వాళ్ళకి వేరే కారణాల వల్ల రాలేదు. వాళ్ళు వస్తే చాలా బాగుండేది మాకు. ఇది
మేము దీనిలో చేసే కార్యక్రమాలు ఏంటంటే మొక్కలు ఇవ్వటము ప్లస్ విత్తనాలు పంచడము, దాంతో పాటుగా మా మెంబర్స్ కి కావాల్సిన ఎరువులు, బయో ఫర్టిలైజర్స్, వర్మి కంపోస్ట్, మరి ఎరువు ఎలా తయారు చేసుకోవాలి ఇవన్నీ కూడా మేము వాళ్ళకి మోటివేట్ చేస్తూ ఉంటాము. ఎవ్రీ మంత్ ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని ఒక మెంబర్స్ ఒక చోట కలుస్తూ ఉంటాం, గ్యాదర్ చేసుకొని వాళ్ళకి అక్కడ మేము ఇవ్వవలసినవి ఇచ్చి వాళ్ళకి ఒక చిన్న సజెషన్ ఏదో ఒకటి సంథింగ్, ఈ నెలలో ఏదైనా ఎరువులు ఇచ్చాము, ఈ ఎరువులు ఇలా వాడండి, నెక్స్ట్ మంత్ ఇంకొకటి, అట్లా అట్లా ఏదో ఒకటి ప్రతి ఇయర్ మొత్తం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటాము. దానివల్ల ఏంటంటే ఇంకా వస్తూ ఉంటారు మాకు కొత్త మెంబర్స్, అంటే వాళ్ళు కూడా ఇంకా నేర్చుకోవాలి, మేము కూడా జాయిన్ అవ్వాలి, మేము ఇంకా మొక్కలు పెంచాలి అని ఎక్కువ ఆలోచన వస్తూ ఉంటుంది. దీనిలో ఏంటంటే ఒక మొక్క నేను చేసినప్పుడు నాకు చాలా చిన్న గార్డెన్, అలాంటిది నేను ఇప్పుడు పైన మిద్దె తోట మీద కింద పెరటి తోట అంత పెద్దగా అయ్యాను, అంటే దాదాపు 2-3 years లోది అంత అవేర్నెస్ వస్తుంది అనమాట. అందుకని ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వమని చెప్పి మేము తెలిసిన వాళ్ళకి కూడా చెప్తూ ఉంటాము. సోషల్ మీడియాలో కూడా మా వాళ్ళకి కూడా వస్తూనే ఉంటాయి పోస్టులు అవన్నీ కూడా. అందుకని ఎవరైనా సరే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ జాయిన్ అవ్వాలన్నా సరే మా సిటీజీలో జాయిన్ అవ్వచ్చు. దీనిలో మేము ఎవరి దగ్గర అమౌంట్ కానీ ఏమి తీసుకోం, ఫ్రీ సర్వీస్ కూడా. ఇంత కార్యక్రమం చేస్తున్నామంటే మా మెంబర్స్ మేము కొంచెం అమౌంట్ వేసుకొని చాలా పెద్ద కార్యక్రమం చేస్తున్నాము. మేము సర్వీస్ చేసేందుకు కూడా మాకు ఏ విధమైన స్వలాభం వేసుకోమండి. అంటే మాకు ఏంటంటే మాలాగే ఇంకా కొంతమంది గార్డెన్ పెంచుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు ఇంకా కొంచెం బాగా చూసుకోవాలి అంటే నాకు బాగా చెప్పడం రావట్లేదు. అప్పుడు ఉన్న పొల్యూషన్ లో ఏమంటే మాట్లాడితే క్యాన్సర్, ఎక్కడ వెళ్ళినా క్యాన్సర్, లేకపోతే చిన్నపిల్లకే చాలా రోగాలు, ప్రతి చిన్న ఎంత పసిపిల్లలు పట్టుకున్నా సరే ఏదో ఒకటి అనారోగ్యం, అవన్నీ కూడా మనం కొంచెం దాటుకుంటూ వెళ్ళాలంటే ఇలాంటివి మనకు జరగాలి. మన పర్యావరణం చాలా పొల్యూట్ అయింది, దాన్ని మార్చాలి అంటే తలా ఒక స్టెప్ అనేది ముందు వేయాలి. ఎవరో ఒకరు అలా ఒకళ్ళు వేస్తూ ఉంటే వెనకమాల ఇంకా కొంతమంది వస్తూ ఉంటారు. అలా ఉన్నప్పుడే మనమై మన ఆరోగ్యాన్ని కానీ మన వాతావరణాన్ని కానీ మనం మార్చుకోగలుగుతాం. ప్రకృతి మాత చాలా గొప్ప దేవత లాంటిది, భగవంతుడు అంటే ఎక్కడో లేదు, మన ప్రకృతిలోనే ఉన్నాడు. దాన్ని మనం నిలబెట్టుకోవాలి. అంటే దానికి మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచన చేసి సమాజంలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ మనం మార్చుకుని ఇంకా చాలా మంది ఇట్లాంటి టెర్రస్ గార్డెన్ పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇది మా సందేశం సిటీజీ తరఫున. నా పేరు మధుకూరు వెంకట సుబ్బారావు అండి. ఈ సిటీజీ గ్రూప్ 5వ వార్షికోత్సవం సందర్భంగా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు ఈ మొక్కల పెంపకదారులందరూ కూడా మిద్దె తోట, పెరటి తోట పెంపకందారులందరికీ కూడా గతంలో సేంద్రియ ఎరువు తయారీపై మన ఇంట్లో వచ్చే కూరగాయల వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారు చేయడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అలాగే ఈ వ్యర్థాలను సేకరించడం ద్వారా మనం ఎంత ఉపయోగాలు ఉన్నాయో మనం ఈ చెత్తని సంస్కరించవచ్చు. అట్లాగే సేంద్రియ ఎరువు ద్వారా ప్రకృతి సిద్ధమైనటువంటి ఎరువు లభ్యమవుతుంది. చాలా తేలిగ్గా ఎరువు తయారు చేసుకోవచ్చు అనే ప్రక్రియ మీద అనేకమైనటువంటి మాధ్యమాల ద్వారా అవగాహన కల్పిస్తా ఉన్నాం. ఇవాళ ఉన్నటువంటి అనారోగ్యం కారణాలకి మనం వాడేటటువంటి కెమికల్ కూరగాయలు, రసాయన కూరగాయలు వాడటం, ఆకుకూరలు వాడటం వల్ల మనకి ఈ కూరగాయల మీద కానీ ఆకుకూరల మీద కూడా మనకి విషతులినటువంటి పురుగు మందులు వాడటం వల్ల మనకి అనేకమైనటువంటి క్యాన్సర్ లాంటి అనేకమైన అనారోగ్యాల బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి సేంద్రియ ఎరువుని తయారు చేసుకోవటం వల్ల మనకి సేంద్రియ కూరగాయలు ఆకుకూరలు పండించుకోవటానికి మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మనం చేసుకోవటం వల్ల అనేక సామాజిక, ఆర్థిక, ఆరోగ్య, విద్య, వైద్య, ఉపాధి ఉపయోగాలు ఉంటాయి. కెమికల్ మిన్యూర్ ఇవాళ కొనాలంటే డాలర్లతో కొనాల్సి వస్తుంది. కాబట్టి విదేశీ మార్గ ద్రవ్యం కూడా ఆదా అవుతుంది. తద్వారా మన 80,000 మంది గ్రూప్ సభ్యులందరూ కూడా ఇంట్లో నుంచి వచ్చే కూరగాయలని వ్యర్థాలని, ఇంట్లో నుంచి వచ్చే సేంద్రియ వ్యర్థాలను ఎరువుగా మార్చుకుని మనం సేంద్రియమైనటువంటి పంటలు పండించుకోవడం వల్ల, ఆరోగ్యంగా ఉండటం వల్ల దేశవంతంగా మనం
వ్యక్తిగతంగా ఆరోగ్యంగా ఉంటాం. తద్వారా దేశ సంపద పెరుగుతుంది. దేశ సంపద అంటే మనం ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం సృష్టించుకోవటం వల్ల కానీ మనం ఆరోగ్యాన్ని సాధించుకోవచ్చు. ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు కాబట్టి మనం సేంద్రియ వైపు మనం మళ్ళాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఆ దిశగా మనం కృషి చేయాలి. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ విజయవాడ గ్రూపు 5వ వార్షికోత్సవం చాలా సంతోషంగా జరుపుకుంటున్నాము. విజయవాడలోని తుమ్మలపల్లి వారి క్షేత్ర కళాక్షేత్రంలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవం జరుగుతోంది. సుమారు 400 మంది పైగా సభ్యులు హాజరవడం జరిగింది. ఈ సమావేశానికి గౌరవనీయులు డాక్టర్ జి లక్ష్మీషా గారు ఐఏఎస్ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు అతిథిగా విచ్చేసి మన సిటీజీ చేస్తున్న కార్యక్రమాల్ని ఆ ఉద్దేశాల్ని మెచ్చుకుంటూ దానికి తగిన సహకారం ప్రభుత్వ సైడ్ నుంచి అందిస్తామని మాకు తెలియజేయడం జరిగింది. అలాగే మిగతా అతిథులుగా వస్తా ఉన్నవారు లాస్ట్ మినిట్లో గవర్నమెంట్ కార్యక్రమాల వల్ల రాలేకపోయాము. అయినా సరే మా సహకారం మీకు ఎప్పుడు ఉంటుందని వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఇక మాలో సీనియర్ గార్డెనర్స్ 73 ఏళ్ల వయసు ఉన్న ముత్యాల ఐశ్వరి, పగడాల సురేష్ బాబు దంపతులు, అబ్బూరి వెంకటేశ్వరరావు గారు, విజయలక్ష్మి దంపతులు, బలిజేపల్లి వేణుగోపాలరావు, రాజేశ్వరి గారు దంపతులు, వాళ్ళందరూ కూడా 70 వయసు పైన వాళ్ళు. అయినా సరే వాళ్ళు ఇప్పటికి కూడా టెర్రస్ గార్డెనింగ్ చేసుకుంటూ వారు తినే ఇంట్లో కావాల్సిన కూరగాయలు అన్ని వాళ్లే పండించుకుంటూ బయట నుంచి ఒక్క కూర కూడా కొనకుండా మా సభ్యులందరికీ మార్గదర్శకులుగా ఆదర్శప్రాయులుగా ఉండటం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మేము వాళ్ళని సత్కరించడం, కలెక్టర్ గారిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ మా టెర్రస్ మీరు తినేదే పండించుకోండి, మీరు పండించిందే తినండి అనే కాన్సెప్ట్ని మనం ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి మేము పత్రికాముఖంగా అందరి సహకారం కోరుతున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు సురేష్ బాబు. నేను కూడా 69+ ఇయర్స్. నేను ఎలక్ట్రికల్ ఇంజనీర్ బేసిక్ ఎన్టీపీసీలో రిటైర్డ్. మేము ఇక్కడ 2019 నేనైతే 2014 నుంచి స్టార్ట్ చేశాను. ఈ గ్రూప్ సిటీజీలో అరకరా గారు, ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్, ఆ బిజీ షెడ్యూల్లో కూడా ఆయన కో ఫౌండర్ సరోజ గారు కూడా, ఆవిడ కూడా చాలా బిజీ. వాళ్ళు స్టార్ట్ చేసి 80 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఫస్ట్ మాది స్ట్రాబెర్రీస్తో స్టార్ట్ చేశారు. తర్వాత స్ట్రాబెర్రీస్ నుంచి అలా కంటిన్యూగా అలా మెంబర్స్ ఇంక్రీజ్ అవుతూ ఇప్పుడు 80 మెంబర్స్తో స్టార్ట్ చేసి ఇప్పుడు 80+ గ్రూప్స్ అయిపోయినాయి త్రూ అవుట్ ఇండియా. అలాగే మాకు వేరే కంట్రీస్లో కూడా మెంబర్స్ ఉన్నారు. ఇప్పుడు 85,000 మెంబర్స్ ఉన్నారు మా గ్రూప్లో. మాది విజయవాడ గ్రూప్ మేము స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికి విజయవాడలోనే 6 గ్రూప్స్ ఉన్నాయి. ఈచ్ గ్రూప్ మోర్ దాన్ 300. అలాగే చుట్టుపక్కల కొండపల్లి, మన జంగారెడ్డిగూడెం, నూజివేడు, ఉయ్యూరులో కూడా గ్రూప్స్ ఉన్నాయి. అలా గుడివాడలో ఉన్నాయి. మేము రెగ్యులర్గా ఏదో ఒక మీట్ అంటే మెయిన్ ఓన్లీ అవగాహన ప్రోగ్రామే కాకుండా మేము సబ్సిడైజ్ ఎరువులు, మొక్కలు సరఫరా చేస్తుంటాం. ఇలాంటి ఫంక్షన్లో ఈరోజు మేము చాలా శాంప్లింగ్స్, మొక్కలు కూడా ఫ్రీ డిస్ట్రిబ్యూషన్ పెట్టాము. అందరూ మాది ఇది టోటల్లీ వాలంటరీ గ్రూప్. ఈ వాలంటరీ గ్రూప్లో అందరూ మేము కాంట్రిబ్యూట్ చేసుకునే మా సెలబ్రేషన్, మాకే ఫండింగ్ ఉండదు. అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్కి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా, మెప్మా ద్వారా చాలా మంది వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చాము. వేరు వేరే చాలా ప్లేసెస్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఆంధ్రప్రదేశ్లోనే మా 35+ గ్రూప్స్ ఉన్నాయి. ఈ విధంగా మేము ప్రతిసారి అందరూ కష్టపడి, ఎక్కువగా ఉండేది ఏజ్డ్, కొంచెం రిటైర్డ్ హౌస్ వైఫ్స్ ఎక్కువ మా గ్రూప్లో. ఇప్పుడు మేము కొత్తగా యంగ్ జనరేషన్కి స్కూల్ పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి చేస్తున్నాము. అలాగే మా మెంబర్స్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు లిటిల్ గార్డెనర్స్గా వాళ్ళు కూడా పోస్టులు పెడుతుంటారు. డైలీ మేము మా హార్వెస్ట్ చేసినవి ఎంకరేజ్మెంట్ కోసం మా గ్రూప్స్లో పోస్ట్ చేస్తుంటాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేసుకుంటే మేము మెంబర్స్ జాయిన్ చేసుకుంటాం, అవగాహన కూడా కల్పిస్తాం. ఈ ప్రోగ్రామ్కి మీరందరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఇలా ఎంకరేజ్ చేస్తుంటే మీడియా ద్వారా చాలా సంతోషం అండి. చాలా థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ పెద్దగా మేము చాలా 7 మెంబర్స్, ఆల్ ఐఏఎస్, ఒక IAFS ఆఫీసర్ కూడా రావాల్సింది.
అందరూ బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. ఫైనల్ కలెక్టర్ గారు వచ్చారు, మమ్మల్ని ఎంకరేజ్మెంట్ గా ఉంది. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. ఈ వాచ్ చేసే వాళ్ళందరూ మా నంబర్స్ కి మీరు ఆయన పెట్టి వాట్సాప్ పెట్టినా లేకపోతే డైరెక్ట్ మెసేజ్ పెట్టినా మేము గ్రూప్ లో జాయిన్ చేయిస్తాము. అలాగే మీకు మోస్ట్ రిలయబుల్ ఆర్గానిక్ ఎరువులు మొక్కలు కూడా మేము సప్లై చేస్తుంటామండి. థ్యాంక్స్ అండి. నా పేరు అఫ్జల్. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ లో నేను ఒక అడ్మిన్ అండి. ఈ రోజు మేము సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ ఒక 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ అనేది 2019లో హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. 30 మందితో స్టార్ట్ అయిన ఈ గ్రూపు హరకరా గారు అని చెప్పేసి హైకోర్టు లాయర్ గారు స్టార్ట్ చేశారు. లాయర్ గారితో పాటు సరోజా మేడం అని చెప్పేసి సహ వ్యవస్థాపకులు ఇద్దరు కలిసి స్టార్ట్ చేసిన గ్రూపు హైదరాబాద్ లో ఒక గ్రూప్ తో స్టార్ట్ అయిన గ్రూపు నవేడేస్ ఈ రోజుకి మొత్తం 80 గ్రూపులు, మొత్తం కలిపి సభ్యుల సంఖ్య 80,000 పైన మంది ఉన్నారండి. ఈ గ్రూప్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే నువ్వు తినేదే పండించు, పండించేదే తిను, అది మెయిన్ కాన్సెప్ట్ అండి. ఇలాగేంటంటే ఈ గ్రూప్ క్రియేట్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ రోజుల్లో మనం తినే ప్రతిదీ కెమికల్ అయిపోయింది. మీరు చూస్తున్నారు ఈ రోజులో ఏంటంటే అవుట్ ఆఫ్ 10 మెంబర్స్ లో ప్రతి 4 మెంబర్స్ వరకు క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఎఫెక్ట్ అవ్వడానికి మెయిన్ కారణము ఏదైతే రసాయనాలు, ఇది కూరగాయలు కానీ పళ్ళ మీద కానీ వాడే రసాయనాలు విపరీతంగా వాడుతున్నారు. మిగతా కంట్రీస్ లో ఇదేదైతే రసాయనాలు ఉన్నాయో అది బ్యాన్ చేసిన రసాయనాలన్నీ మన దగ్గర యూజ్ చేస్తున్నారు. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నారంటే ఎక్కువ ఈల్డింగ్ రావాలి. ఇంతకుముందు ఏంటంటే ఒక మొక్క పెడితే ఒక 2-3 ఇయర్స్ తర్వాత పళ్ళు వచ్చాయి, అన్ని రోజులు ఆగే కాన్సెప్ట్ లేదు. అందుకని గ్రాఫ్టెడ్ మొక్కలు వచ్చినాయి. కానీ వచ్చిన మొక్కకి ఇంకా ఎక్స్ట్రాగా ఈల్డింగ్ కావాలని చెప్పేసి విపరీతమైన రసాయనాలు కొట్టడం వలన ఈ రసాయనాలు ఏదైతే మనం మొక్కకి ఇస్తున్నామో అదే మొక్క మనకి ఇస్తుంది. అంటే మనం రసాయనాలు మొక్కకి ఇస్తున్నాము, అదే రసాయనాలు మనం తింటున్నాము. అందుకోసం ఏంటంటే ఎక్కువ మంది క్యాన్సర్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. నేను ఈ గ్రూప్ లో రావడానికి మెయిన్ కారణం ఏంటంటే నేను ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలో మేనేజర్ చేస్తున్నా అండి. దీంట్లో నేను చూసే ప్రతి 10 క్లైమ్స్ లో 2-3 క్లైమ్స్ క్యాన్సర్ రిలేటెడ్ వస్తున్నాయి. ఇదేంటంటే బయట నుండి ఏదైతే కూరగాయలు తీసుకురాకుండా ఈ గ్రూప్ కాన్సెప్ట్ ఏంటంటే కూరగాయలు కానీ పళ్ళు కానీ బయట నుండి తీసుకురాకుండా మన ఇంట్లో ఎంతమంది ఏంటంటే మనకి ఇంటికి సైడ్ బ్యాగ్స్ లో ప్లేస్ ఉండేది. ఆ ప్లేస్ లో కొంచెం మొక్కలు పెంచుకోవడానికి ప్లేస్ ఉండేది. కానీ ఈ రోజులో ఏమవుతుంది, ఆ ప్లేస్ లేదు. ప్లేస్ లేకపోవడంతో ఈ మొక్కలన్నీ కలిపి టెర్రస్ మీదకి వచ్చినాయి. సో టెర్రస్ మీద ఉన్న మొక్కలకి ఏంటంటే అది జనరల్ గా అయితే మొక్క భూమిలో పాతేస్తే దానికి కావాల్సిన మాన్యువల్స్ అన్ని తీసుకోగలదు. కానీ టెర్రస్ మీద మనం ఒక కుండీలో పెడితేనంటే దానికి కావాల్సిన ముడి సరుకు అంటే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ మనమే ఇవ్వాలి. అందుకోసం ఏంటంటే ఏదైతే మనం ప్రీవియస్ ఈ రైతులు వాడుతున్నారో అది కెమికల్ ఇస్తున్నారు. కెమికల్ ఫ్రీగా ఉండడం కోసం మన సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ తరపున ఏం చేస్తున్నాం అంటే ఏదైతే మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉందో ఆ వేస్ట్ ని బయటపడేయకుండా అదే మళ్ళీ రీసైకిల్ చేసి కంపోస్ట్ గా తయారు చేసి అదే మనం మొక్కలకి ఇస్తున్నాము. అదే మొక్కలకి ఇచ్చింది మనం తీసుకోవడం వలన ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉంటున్నారండి. సో ఈ సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ మేము విజయవాడలో 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము.